కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో ఉండే శుక్రుడు రెండో భావంలోకి మారుతున్నాడు 3వ తేదీ నుంచి. సో 3వ తేదీ నుంచి కొంతవరకు మీకు ఫైనాన్షియల్గా బాగుంటుంది. 7వ తేదీ నుంచి బుధుడు ఓన్ హౌస్లోకి తన స్వక్షేత్రము ప్లస్ ఉచ్చస్థానంలోకి మీ రాశిలోకి వస్తున్నాడు, అది కూడా మంచిదే. కాకపోతే దశమంలో ఉండే కుజుడు మారే వరకు కొంచెం ఆ స్ట్రెస్ ఉంటుంది. 19వ తేదీ కుజుడు మారుతున్నాడు. ఏకాదశంలో గురువు, మనకి ద్వాదశంలో రవి కేతువులు, బుధుడు 7 వరకు నుండి మారిపోతాడు. అదేవిధంగా చంద్రుడైతే 12 రాశులు తిరుగుతాడు. 6లో రాహువు, సప్తమంలో వక్రించిన శని. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది, ఏ డేట్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు 3వ తేదీ నుంచి శుక్రుడు మారుతున్నాడో ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత పెరుగుతుంది. అయితే 7వ తేదీ నుంచి బుధుడు కూడా మారుతున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి 7వ తేదీ నుంచి. కాకపోతే ఆ ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ 19వ తేదీ వరకు మాత్రం దశమంలో కుజుడు ఉన్నందుకు ఉద్యోగంలో స్ట్రెస్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రవి బుధులు 12వ స్థానంలో ఉన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో 17వ తేదీ వరకు అసలు నన్ను అడిగితే కేతు 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్కి అయితే సరైన సమయం కాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకండి. అందులో పర్టికులర్గా 10, 11 తేదీలు అస్సలు చేయకండి. మరియు 16, 17 తేదీలు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు మీకు. అయితే ఎప్పుడైతే 19వ తేదీ నుంచి కుజుడు మారిపోతున్నాడో వ్యాపారస్తులకి చెప్పాలంటే కొంచెం లాభాల విషయాల్లో నీచభంగ రాజయోగం కుజుడు అవుతుంది కాబట్టి ఆకస్మిక లాభాలు ఇలాంటివి కూడా ఇస్తాడు అక్కడ. అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క 24, 25 తేదీల్లో అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకునే ఇస్తున్నా సరే. ఇక 26, 27, 28 తేదీల్లో వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడము మరియు పార్ట్నర్స్ని ఏదైనా వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు 19వ తేదీ దాటిందంటే కొంచెం